హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అవి మెయిన్ గా డబ్బుకి రిలేటెడ్. సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్, ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ పదే పదే రైజ్ అవుతున్నాయి? ముఖ్యంగా డబ్బు నంబర్స్, ఆ నంబర్సే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ 2025 కూడా హాఫ్ ఇయర్ ఫినిష్ అయిపోయింది. సో ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఏ విధంగా ఉన్నది, నంబర్స్ ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో విస్తారంగా నంబర్స్ తో సహా డిస్కస్ చేద్దాం. బట్ అగైన్ తెలుగు సినిమా పరిశ్రమ అనేది ఒక ఒపేక్ ఇండస్ట్రీ. నంబర్స్ ఏవి మనకి క్లియర్గా క్లారిటీగా ఉండవు, బయటికి చెప్పరు. ప్రొడ్యూసర్స్ అది గొప్పగా అన్నట్టుగా క్లెయిమ్ కూడా ఏమంటారు, ఇట్లా బ్రాగ్ కూడా చేసుకుంటా ఉంటారు. మేము నంబర్స్ ఎవరికి ఇయ్యము, మా నంబర్స్ మాకే తెలుసు, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం మాకే ఉన్నది, ఇలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. రేపు కూడా చేస్తుండొచ్చు. బట్ ఈ నంబర్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్న వరకు మనం మాక్సిమం అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాము అండ్ డిస్కస్ కూడా చేద్దాం. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అన్ని డేటా పాయింట్స్ కవర్ చేయడానికి చూద్దాం. అండ్ తెలుగు సినిమా పరిశ్రమ వేరే పరిశ్రమలతో కంపేర్ చేస్తూ, అంటే తమిళ్, కన్నడ, బాలీవుడ్, మలయాళం, ఆల్సో హాలీవుడ్, ఈ నంబర్స్ అన్ని మనం కాంటెక్స్ట్ లో పెట్టుకొని చూద్దాం. అసలు తెలుగు సినిమా పరిశ్రమ ఎటుపోతున్నది, సర్వైవల్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఓటీటీల ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నది, ఆల్సో అసలు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ కారణంగానే సినిమా పరిశ్రమ ఎటు వెళ్తున్నది, ఇది మెయిన్ గా స్ట్రెస్ చేస్తూ ఈ వీడియోలో మనం అన్ని పాయింట్స్ కవర్ చేద్దాం. సో ఎస్, లెట్ స్టార్ట్. తెలుగు సినిమా కలెక్షన్స్, తెలుగు సినిమా రిపోర్టెడ్ నంబర్స్ అన్ని బ్లోటెడ్, ఫేక్ అని ప్రొడ్యూసర్లే వచ్చి చెప్పుకున్నారు, ఒప్పుకున్నారు. బట్ రిగార్డ్లెస్ ఈ రిపోర్టెడ్ నంబర్స్ మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పటి వరకు 2025 లో తెలుగు సినిమా కలెక్షన్స్ వచ్చేసి అరౌండ్ 1517 crore గ్రాస్ అండ్ నెట్ కలెక్షన్స్ వచ్చేసి అరౌండ్ 1093 crores. అగైన్ రిపోర్టెడ్ నంబర్స్ ఇవి. ఇప్పుడు అదే మనం రిపోర్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే 2000 నుంచి 2500 కోట్ల వరకు ఉన్నాయి. అంటే దాదాపుగా 1000 కోట్ల డెఫిసిట్ లో నడుస్తున్నాము ఓవరాల్. జస్ట్ ఒక 7 month పీరియడ్ లో 1000 కోట్ల లాస్ లో నడుస్తుంది తెలుగు సినిమా పరిశ్రమ. ఇలాంటి ఒక చిన్న ఇండస్ట్రీకి అది చాలా 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 పెద్ద డెఫిసిట్. అండ్ దీనికి కోరిలేటెడ్ మెట్రిక్ ఏంటి? డిక్రీజ్ ఇన్ ఫుట్ ఫాల్స్. జనాలు సినిమాలు చూడడానికి రావట్లేదు, లేదా ఆ పర్సంటేజ్ తగ్గిపోతున్నది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజన్స్ సమ్మర్. అలాంటిది సమ్మర్ లో ఎటువంటి మేజర్ రిలీజ్ లేదు. ఉన్న ఏకైక సిగ్నిఫికెంట్ రిలీజ్ హిట్ 3, అది కూడా వీకెండ్ తర్వాత డ్రాప్ అయిపోయింది. సో టోటల్ సమ్మర్ అనేది గాన్. 2024 సమ్మర్ లో కూడా థియేటర్లు బంద్ చేశారు సినిమాలు లేక. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ సినిమాలు లేకపోవడం ఏంది, ఏం చేస్తుంది మరి ఇండస్ట్రీ అంతా? సో ఈ ఫుట్ ఫాల్స్ తగ్గిపోవడానికి మనకి మల్టిపుల్ రీజన్స్ ఎమర్జ్ అవుతున్నాయి. బట్ అసలు ఒకసారి ఈ ఇయర్ ఎన్ని సినిమాలు హిట్ అయినా కూడా చూసుకుందాం. ఇంక ఓపెనింగ్ సంక్రాంతితో పెట్టుకుంటే సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ అ గుడ్ హిట్, సో గ్రేట్ థింగ్. తర్వాత గేమ్ చేంజర్, అటర్ ఫ్లాప్. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా మనకి సిగ్నిఫికెంట్ హిట్ ఉంది అంటే అది కోట్. చాలా చిన్న సినిమా, దాని బడ్జెట్ తో కంపేర్ చేస్తే చాలా మంచి బిజినెస్ చేసింది. నాని గారు ప్రొడ్యూసర్, ప్రియదర్శి హీరో, ఒక యంగ్ లవ్ స్టోరీ, మంచి హిట్ పాట, ఇవన్నీ కాంబినేషన్స్ వర్క్ అయినాయి. సినిమాలు లేని టైంలో వచ్చింది కాబట్టి మంచి సక్సెస్ పొందింది. అండ్ కోట్ తర్వాత ఒక మాదిరిగా హిట్ అయిన సినిమా మ్యాడ్ స్క్వేర్ అనుకోవచ్చు. అలాగే నంబర్స్ ప్రకారం రిపోర్టెడ్ నంబర్సే, రియల్ నంబర్స్ మనకు తెలియదు, ఎంత ఖర్చు పెట్టిరు, ఎంత కలెక్షన్స్ వచ్చినాయి అని తెలియదు. బట్ మార్కెట్ లో రిపోర్ట్ అయిన నంబర్స్ చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్ వీకెండ్ బాగా పర్ఫామ్ చేసింది, ఆ తర్వాత డ్రాప్ అయింది. బట్ వాట్ ఎవర్, ఆ మాత్రం కూడా పర్ఫామ్ చేసిన సినిమాలు లేవు కాబట్టి ఇయర్ మ్యాడ్ స్క్వేర్ మనకి నిలబడుతుంది. అగైన్ సేమ్ హిట్ 3 కూడా వీకెండ్ బాగానే పర్ఫామ్ చేసింది, ఆ తర్వాత డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ కుబేరా కూడా ఫస్ట్ 3 days బాగా పర్ఫామ్ చేసింది, ఆ తర్వాత డ్రాప్ అయిపోయింది. సో ఈ ఇయర్ పెట్టిన డబ్బులు ప్రాపర్ గా రిటర్న్ వచ్చిన సినిమాలు గట్టిగా మాట్లాడితే 2 లేదా స్ట్రెచ్ చేస్తే 3. 2025 లో 7 నెలలు అయిపోయినాయి. సో ఈ 7 నెలల్లో 2 లేదా 3 హిట్ సినిమాలు అనుకోవాలి, ఒక 5-6 యావరేజ్ సినిమాలు అనుకోవాలి, అంతే. ఆ స్టేటస్ కి వచ్చేసినాం మనం. హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా సినిమాలకి లాంగ్ రన్ అనేది ఉంటలేదు. అండ్ ఆ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా కాంటెక్స్ట్ ని బట్టి, ఏదో కాంబినేషన్ ఫ్యాక్టర్ ని బట్టి, మ్యూజిక్ ని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి, వేరే సినిమాలు లేకపోవడం వల్ల, లేకపోతే వేరే సినిమాలు బాలేకపోవడం వల్ల ఈ సినిమాలు పిక్ అవ్వడం, ఇలాంటి ట్రెండ్ల వల్ల నడుస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ కథతో యునానిమస్ గా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని ఇంప్రెస్ చేసిన సినిమాలు రావట్లేదు. సో ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటి తెలుగు సినిమాలో ఈ రోజు? కథ. ఒక సినిమాలో స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోతే, స్టోరీ మనకి నచ్చకపోతే, యాక్టర్స్ అనేటోళ్ళు ఎంత బాగా చేసిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు, పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. సేమ్ అదే విధంగా మన ఇంగ్లీష్ బాగాలేనప్పుడు మనం మాట్లాడే దాంట్లో ఉన్న మెసేజ్ కంటే మిస్టేక్స్ మీదనే అందరు ఫోకస్ పోవచ్చు. జస్ట్ బికాస్ మన ఇంగ్లీష్ బాగాలేకపోవడం వల్ల మన ఒపీనియన్స్ వాల్యూ లూజ్ అయిపోతాయి, మన మాటలు అనేవి వినపడకుండా పోవచ్చు. సో యాజ్ ఇండియన్స్ వి స్ట్రగుల్ ఎ లాట్ విత్ ఇంగ్లీష్, అండ్ మనందరికి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ఉండకపోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. బ్రో,
I2 ticket having only. You buy yours and come off to theater, okay? మంచి ప్రయత్నం, కానీ ఆ సెంటెన్స్ ని ఇలా కరెక్ట్ గా చెప్పండి. బ్రో, ఐ హ్యావ్ 2 టికెట్స్. జస్ట్ బై యోర్స్ అండ్ కమ్ టు ద థియేటర్, ఓకే? మీరు అర్థం చేసుకున్నారా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూసిర్రా, మిస్టేక్ చేసిన వెంటనే ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా ఇంగ్లీష్ ని కరెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కరెక్షన్ ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో చాలా ఈజీగా మనకు అర్థం కూడా అవుతుంది. సో డైలీ ఇలా జస్ట్ 15 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే కొన్ని వీక్స్ లోనే మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది డైలీ ప్రాక్టీస్ వల్లనే ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ ఇంగ్లీష్ వీడియోస్ చూడడం ఆర్ బుక్స్ చదవడమే సరిపోదు. అందుకే ఈ యాప్ లో థౌజండ్స్ ఆఫ్ ఇంటరాక్టివ్ అండ్ ఫన్ యాక్టివిటీస్ అండ్ రియల్ లైఫ్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది చాలా ఫన్ గా ఉంటది. మీరు చేసే యాక్టివిటీస్ కి స్ట్రీక్స్ అండ్ పాయింట్స్ వస్తాయి. అదే విధంగా లీడర్ బోర్డ్ లో కంపీట్ కూడా చేయొచ్చు. సో ఈ యాప్ సూపర్ నోవా AI. ఇకపై గ్రూప్ క్లాసెస్ లో అన్కంఫర్టబుల్ అవ్వాల్సిన పని లేదు. అదే విధంగా ట్రావెలింగ్ కి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 1 క్లిక్ లో మీ AI టీచర్ 24/7 మీ పాకెట్ లో హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటది. అండ్ సూపర్ నోవా AI యాప్ ని జస్ట్ 9 రూపీస్ కే స్టార్ట్ చేయొచ్చు. ఒక కప్ టీ ప్రైస్ కన్నా తక్కువ. సో ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి డిలే చేయకండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే మీ 9 రూపీస్ ఆఫర్ ని క్లెయిమ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఫస్ట్ స్టెప్ వేయండి. ఇప్పుడే సూపర్ నోవా AI యాప్ ని డౌన్లోడ్ చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఫండమెంటల్ గా తెలుగు సినిమాల్లో కథలు అనేవి ఉండట్లేదు. ఎందుకు అంటే 100 కారణాలు ఉంటాయి. బట్ సింపుల్ గా చెప్తాను. తెలుగు సినిమా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హైరింగ్ న్యూ టాలెంట్, ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. పేరుకి కొత్త సినిమా డైరెక్టర్లను లాంచ్ చేస్తారు, కానీ ఆ డైరెక్టర్లకి క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఉంటుందా? వాళ్ళు అనుకున్న కథల్ని సినిమాలుగా తీయనిస్తున్నారా ఈ ప్రొడ్యూసర్లు, ఈ హీరోలు, ఈ సినిమా పరిశ్రమ? సో డైరెక్టర్ అనేటోని జస్ట్ ఏదో కొత్తని లాంచ్ చేస్తున్నామని పెట్టుకుంటున్నారు. కానీ రైటర్లు, క్రియేటివ్ ఇన్పుట్లు, కాస్టింగ్, టెక్నికల్ అడ్వైజర్లు లేకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్లు అన్ని వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. సో కేవలం డైరెక్టర్ అనేటోని కొత్తని పెట్టి కొత్తోళ్ళని లాంచ్ చేస్తున్నామని చెప్తారు తప్పించి కథల్లో ఆ వెరైటీ ఎక్కడిది? జనరంజకమైన కథలేవి? ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలు లేవు. అదే విధంగా యూత్ ని ఇంప్రెస్ చేసి ఆ వావ్ ఫ్యాక్టర్ ఉన్న టెక్నికల్ కథలు కూడా లేవు. అవే రొట్ట కథల్ని అటు తిప్పి ఇటు తిప్పి ప్రెజెంట్ చేసి మనకి కొత్త సినిమా అని రుద్దుతున్నారు. సో ఫండమెంటల్ గా డైరెక్టర్ అనేటోని కొత్తని పెడుతున్నారు, కానీ యాక్టర్స్ విషయంలో, టెక్నీషియన్ల విషయంలో ఎటువంటి కొత్తదనము లేదు. న్యూ ఎనర్జీ, న్యూ బ్లడ్ అనేది లేదు. అండ్ ఇంకా ఇంపార్టెంట్లీ తెలుగు టాలెంట్ అనేది లేదు. తెలుగు కథలు, తెలుగు ఇన్పుట్స్ అనేవి తెలుగు సినిమా పరిశ్రమలో లేవు. ఒక టెంప్లేట్ రొట్టను పట్టుకొని రుద్దుడే, ఇక అదే నడుస్తున్నది. ఇప్పుడు కోర్టు గురించి మాట్లాడినాం కాబట్టి కోర్టు సక్సెస్ లో ఆ పాట అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. లైక్ ప్రేమలో పాటకి సినిమా సక్సెస్ లో చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఈ పాట చేసింది విజయ్ బుల్గానేన్, మ్యూజిక్ డైరెక్టర్. ఇదే విజయ్ బుల్గానేన్ 10 ఏళ్ల నుంచి ఉన్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సరే స్టార్టింగ్ లో స్ట్రగుల్ ఉంటది రికగ్నిషన్ రానికి అంటే అనుకోవచ్చు. 2023లో బేబీ లాంటి ఒక బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిండి ఈయన. బేబీ సినిమాలో మ్యూజిక్ ఎంత పెద్ద రోల్ ప్లే చేసిందో మనందరికీ తెలుసు. నాకు పర్సనలీ బేబీ పాటలు చాలా చాలా ఇష్టం. బేబీ ఆల్బమ్ లాస్ట్ 10 years లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్. ప్రాపర్ తెలుగు పాటలు, తెలుగు సాహిత్యం, తెలుగు సంగీతం, తెలుగు సింగింగ్ ఉన్న ఆల్బమ్ అది. కథకు అనుకూలంగా ఉండే పాటలే మళ్ళీ అన్ని. అండ్ ఇదే ఆల్బమ్ లో పాటకు మొన్న నేషనల్ అవార్డు కూడా వచ్చింది అనుకుంటా. బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎవ్రీథింగ్, బేబీ అనేది ఒక సెమినల్ బ్లాక్ బస్టర్ బెంచ్ మార్క్ ఆల్బమ్. సో ఇలాంటి ఆల్బమ్ ఇచ్చిన విజయ్ బుల్గానేన్ కి తెలుగు సినిమా పరిశ్రమ వెళ్ళి ఏం సన్మానం చేసింది, ఎటువంటి రికగ్నిషన్ ఇచ్చింది? దాని తర్వాత ఆయనకి ఏం సినిమాలు వచ్చినాయి? ఏవో 1-2 సుహాస్ సినిమాలు వచ్చినాయి. దానికి మించి చెప్పుకోదగ్గ సినిమాలే లేవు. అండ్ ఆ సుహాస్ సినిమాల్లో కూడా ఈయన స్కోర్ స్టాండ్స్ అవుట్. మళ్ళీ కోర్ట్ వచ్చింది. విజయ్ బుల్గానేన్ కన్సిస్టెంట్ గా డెలివర్ చేస్తూనే ఉన్నారు. మరి కోర్టు తర్వాత ఇంకేమైనా సినిమాలు సైన్ చేసిరా తెలియదు. ఇంటర్నెట్ లో అయితే న్యూస్ లేదు. బట్ ఇది పరిస్థితి. ఒక బేసిక్ నామమాత్రపు సినిమా హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి సో కాల్డ్ 100 కోట్ల ప్రొడక్షన్ బడ్జెట్ ఇచ్చి కూసోబెడుతురు హీరోలు, ప్రొడ్యూసర్లు. సేమ్ ట్రీట్మెంట్ టెక్నీషియన్లకి ఎందుకు జరుగుతలేదు? ఆడియో రైట్స్ రావండి, సినిమా బిజినెస్ జరగదు. ఈ సినిమా బిజినెస్ కి వద్దాం మనము. బట్ ఒక డిఓపికి అయినా ఛాన్సులు ఇస్తుర్రా? ఇంతమంది లిరిసిస్టులు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. ఎన్ని సినిమాల్లో, ఎన్ని పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. వాళ్ళకి వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే ఆపర్చునిటీస్ ఎక్కడా? సినిమా ఇస్ ఎ క్రియేటివ్ బిజినెస్ ఫండమెంటలీ. సో బిజినెస్ 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 అని క్రియేటివిటీని సంపేసి ఫైనల్ గా సినిమా అనేది లేకుండా అయిపోతున్నది. మరి ఇంత బిజినెస్ చేసే ఈ మేధావులందరూ కలిసి ఎందుకు సినిమాని చచ్చిపోయే పొజిషన్లకు పట్టుకొస్తారు? అసలు వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఏంటి చూద్దాం. ఆ బిజినెస్ చూద్దాం. ఇప్పుడు ఫుట్ ఫాల్స్ అనేవి ఓవరాల్ ఇండియాలో అన్ని ఇండస్ట్రీలో పడిపోతున్నాయి. అది చాలా క్లియర్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ నేషనల్ మల్టీప్లెక్స్లలో గ్రోత్ కనిపిస్తున్నది. దీనికి కారణం సింగిల్ స్క్రీన్లు బంద్ అయిపోయి ఓన్లీ మల్టీప్లెక్స్ ఆప్షన్ ఉంది కాబట్టి జనాలు మల్టీప్లెక్స్ లకి వెళ్తురు అని అనుకోవచ్చు. కానీ అది ఒక్కటే రీజన్ కాదు.
ఇంకొక బిగ్ రీజన్ డైనమిక్ ప్రైసింగ్. వీక్ డేస్ మార్నింగ్ షోస్ ఇలాంటి ఆడ్ షోస్ వీటి టికెట్ ప్రైస్ చాలా తక్కువ ఉంటది నేషనల్ మల్టీప్లెక్స్లలో. సో సినిమాలు చూడాలనుకునే వాళ్ళు, బ్యాచిలర్స్, టైం ఉండే వాళ్ళు ఈ టైంలలో సినిమాలకు వెళ్తా ఉంటారు. సో ఆడ్ షోస్ లో కూడా ఎంతో కొంత ఆక్యుపెన్సీ ఉంటది నేషనల్ వైడ్ మల్టీప్లెక్స్లలో. సో అందుకని పీవీఆర్ ఐనాక్స్ 12% గ్రోత్ చూపిస్తుంది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫుట్ ఫాల్స్ లో. అండ్ మల్టీప్లెక్స్ అనేది ప్రీమియం సెగ్మెంటే కదా. బట్ ఈ డైనమిక్ ప్రైసింగ్ ఆప్షన్ ఒకటి ఉండడం, అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి యాక్సెసిబుల్ ఉండడం, ఒక యావరేజ్ ఇండియన్ అనేటోడు సినిమా నేను చూడగలుగుతాను, సినిమా నాకు సర్వ్ చేస్తుంది అన్న బిలీఫ్ ఇంకా మెయింటైన్ అవ్వడం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కంబైన్ అవుతూ ప్రీమియం సెక్షన్ అయిన గ్రోత్ చూపిస్తుంది పీవీఆర్ ఐనాక్స్ అనేది. లేదా వేరే నేషనల్ మల్టీప్లెక్సెస్ కూడా సేమ్ ట్రెండ్, సిమిలర్ ట్రెండ్ చూపిస్తున్నాయి. బట్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ట్రెండ్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. మన 2 స్టేట్స్ లో ఫిక్స్డ్ ప్రైజింగ్ టికెట్ అనేది. ఏ షోకి వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళినా కానీ ఒకటే ప్రైస్. అండ్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు మన స్టేట్స్ లో టికెట్ ప్రైస్ అనేది రీజనబుల్ గా ఉండేది. అందుకే జనాలు థియేటర్లకు వెళ్ళి చూసేటోళ్ళు. కానీ ఈ రోజు ఈ ప్రైస్ హైకిల్ చేయబట్టి ఎనీ గివెన్ డే ఆర్ అట్లీస్ట్ 1 to 2 వీక్స్ వరకు అన్రీజనబుల్లీ హై టికెట్ అనేది ఉన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వార్ 2 నే తీసుకోండి. రిలీజ్ వీకెండ్ అంటే August 16th అనుకోండి. August 16th నైట్ 7 o'clock షో బాంబేలో ఒక 700-800 ఉండొచ్చు బేసిక్ టికెట్. కానీ అదే సినిమాకి నెక్స్ట్ వెన్స్డేనో, థర్స్డేనో మార్నింగ్ 9 గంటల షో 120-130 రూపాయలు కూడా వచ్చేస్తుంది. ఇంకొన్ని చోట్ల ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. సో ఒక 2-3 డేస్ ఆగితే ఎంత ప్రీమియం సినిమా అయినా కానీ రీజనబుల్ ప్రైజెస్ లో ఒక యావరేజ్ ఇండివిజువల్ చూడొచ్చు. అగైన్ వార్ 2కి ఈ ప్రైజ్లు ఉంటాయి లేదు నాకు తెలియదు. బట్ నేను నార్త్ ఇండియాలో ఉన్నాను కొన్ని రోజులు. సో అక్కడ నేను చూసినంత వరకు ఇట్లే ఉంటది. బట్ మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఇదే హరిహర వీరమల్లు లేదా పుష్ప 2 లేదా కింగ్డమ్ ఏ టైంలో పోయినా ఒకటే టికెట్ ప్రైస్ ఉంటది. అండ్ ఆ టికెట్ ప్రైస్ అనేది హై ఉన్నది. అది అన్డినయబుల్. సో కాన్స్టెంట్ ప్రైస్, కన్స్యూమర్ ని ప్రొటెక్ట్ చేద్దాము, ఇవన్నీ గాలికి ఎగిరిపోయినాయి. గవర్నమెంట్ టికెట్ ప్రైస్ కంట్రోల్ చేసినప్పటికీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అన్యాక్సెప్టబుల్, అన్రీచబుల్ స్టేజ్ కి వచ్చేసింది తెలుగు సినిమా టికెట్ ప్రైస్ అనేది. ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి తెలుగు సినిమా ఈ రోజు అసలు యాక్సెసిబులే లేదు. ఒక 5 member మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మంచి థియేటర్ లో ఒక పెద్ద తెలుగు సినిమాని చూసే పరిస్థితి ఈ రోజు లేదు. మెజారిటీ తెలుగు ఆడియన్స్ కి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అదే వాస్తవం, అదే ఫ్యాక్ట్. సినిమా అనేది ఈ రోజు చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానే కాదు. సినిమా ఈ రోజు ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ కి, తెలుగు పాపులేషన్ కి ఇన్యాక్సెసిబుల్ అయిపోయింది. కన్స్యూమర్ బయింగ్ ప్యాటర్న్స్ మనం చూస్తే క్లియర్ గా అర్థమవుతున్నది. అండ్ టికెట్ ప్రైజే ఎక్కువ ఉంది అంటే దానికి తోడు 4 వారాల్లో ఓటీటీకి వస్తున్న సినిమా కథలు ఏమంత సొక్కముంటలేవు. ఆ టెక్నికల్ బ్రిలియన్స్, ఆ వావ్ ఫ్యాక్టర్ అనేవి కూడా సినిమాల్లో మిస్సింగ్ ఉంటున్నాయి. సో ఒక్క రీజన్ చెప్పండి నాకు తెలుగు సినిమా చూడడానికి ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడికి. ఏదో కులాల పేరు చెప్పి, స్టార్ హీరోల పేర్లు చెప్పి, బానిసత్వం పేరు మీద టికెట్లు అమ్మడం తప్పించి ఏం ప్రొవైడ్ చేస్తుంది ఈ రోజు తెలుగు సినిమా అనేది? సో ఎందుకు వస్తాడు ఒక తెలుగు సినిమా ఆడియన్స్ అనేటోడు థియేటర్ కి? అదే క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రోజు. నిన్న ఒక ప్రొడ్యూసర్ అంటాడు, ఈ సినిమా నడిపియడం మీ బాధ్యత అని ఆడియన్స్ కి చెప్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఏంటి బాధ్యత ఏంటి? డబ్బింగ్ సినిమాకి ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే టికెట్ ప్రైస్ మన దగ్గర ఎక్కున్నది. అది వితౌట్ హైక్. మళ్ళీ వితౌట్ హైకే మన దగ్గర టికెట్ ప్రైస్ ఎక్కున్నది. కూలీ సినిమా అంత పెద్ద సినిమా, అంత పెద్ద స్టార్ కాస్ట్, అన్ని మేజర్ మల్టీప్లెక్స్ లలో రిలీజ్ డే 183 రూపీస్ ఉంది టికెట్. అండ్ ఈ మెజారిటీ మల్టీప్లెక్స్ లలో 57 రూపీస్ టికెట్ కూడా ఉంది. 57 రూపీస్ ఇన్ చెన్నై ప్రీమియం డే 1 ఫర్ ఎ మూవీ కాల్డ్ కూలీ స్టారింగ్ తలేవర్ డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. ఈ 57 రూపీస్ టికెట్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. బట్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఒక యావరేజ్, ఒక మామూలు పని చేసుకునే వ్యక్తి చెన్నైలో కూలీ సినిమా ఒక థియేటర్కి వెళ్ళి డిగ్నిఫైడ్ గా చూడొచ్చు అనుకుంటాడా, చూడలేను అనుకుంటాడా? అదే కూలీ సినిమాకి హైదరాబాద్ లో ఎంత టికెట్? 295 రూపీస్ ఓన్లీ. ఇప్పుడు కూలీ సినిమా వాళ్ళకి రికవర్ అవుతుంది అనుకుంటేనే కదా వాళ్ళు ఎంతో కొంత బడ్జెట్ పెట్టుకున్నారు, ఆ టికెట్ ప్రైస్ లకి రిలీజ్ చేసుకున్నారు. మరి తెలుగు సినిమాలకి ఎందుకు రికవర్ అయితలేవు? అండ్ తెలుగులో చూడండి మీరు, కూలీ సినిమాకి, కింగ్డమ్ సినిమాకి, తమ్ముడు సినిమాకి, నితిన్ తమ్ముడు సినిమాకి నేను ఒకటి టికెట్ ప్రైస్ ఇస్తున్నా. అప్పుడు ఎట్లుంటది యాజ్ ఎ పేయింగ్ ఆడియన్స్ నాకు, లేదా ఒక యావరేజ్ ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది? సో అదే టికెట్ ప్రైస్ కి నాసిరకం ప్రోడక్ట్ ఇస్తున్నారు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్. దానికి తోడు డబ్బింగ్ సినిమాలకు కూడా హైక్లు తీసుకుంటున్నారు. లాస్ట్ మినిట్ వరకు ట్రై, అది కాలేదు కాబట్టి ఈ రోజు కూలీ అనేది 295 కి రిలీజ్ అవుతుంది, లేదా వార్ 2 అనేది ఈ ప్రైస్ కి రిలీజ్ అవుతుంది. లేకపోతే 435, 450 కో రిలీజ్ అవుతుండే. వాళ్ళ విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేసిర్రు. ఇంకా కుదరలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి నడుస్తుంది. ఇంకా యూఎస్ తెలుగు ఆడియన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళు పిండించుకోవడానికే ఉన్నారు. సో ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళని పిండడమే. ఇంకా ఏ సినిమాకి ఎంత టికెట్ తీసుకుంటారు, ఎంత ప్రైస్ తీసుకుంటారు అని. మళ్ళీ అది మన బాధ్యత, తప్పలేదు. సో ఏం జరుగుతున్నది? ఓటీటీలు అనేవి 2025లో అరౌండ్ 40-50% తెలుగు సినిమా బడ్జెట్లు లేదా రికవరీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. లైక్ లిటరలీ క్లోజ్ టు 50% ఓటీటీ నుంచి వస్తున్నది రెవెన్యూ. అండ్ ఎఫెక్టివ్లీ 30-40% ఫుట్ ఫాల్ అనేది డ్రాప్ అయిపోయింది. సో ఈ 50%, 60% ఆడియన్స్ నుంచి
నుంచే 100% కలెక్షన్ అనేవి రాబట్టాలి. సో ఏంటి సొల్యూషన్? ప్రైస్ హైక్. అది మన ప్రొడ్యూసర్స్ థింకింగ్. ఏ పాయింట్లో కూడా ఒక తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అనే వ్యక్తి రీవాల్యుయేట్ చేసుకుందాము, కథల్ని మార్చుకుందాము, కొత్త టాలెంట్ని పట్టుకొద్దాము, కొత్త యాక్టర్లను పట్టుకొద్దాము, ఈ జోన్లో ఎవ్వరు కూడా ఆలోచిస్తలేరు. కాంబినేషన్ లెవెల్లో ప్రాజెక్ట్ ని లాక్ చేయాలి, టెక్నీషియన్ల పేరు మీద ఆడియో రైట్స్ గుంజుకోవాలి, సేమ్ కాంబినేషన్ బేసిస్ మీద ఓటీటీ నుంచి ఇంత అడ్వాన్స్ తీసుకోవాలి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర బయ్యర్ల దగ్గర ఇంత అమౌంట్ రేజ్ చేయాలి, కథ అయ్యాషిల్ చేయాలి 1-2 years. తర్వాత వచ్చి చూస్తే సినిమా ఏం ఉండదు అక్కడ, సినిమా ఏం ఫినిష్ అవ్వదు. 3 years అయినా సినిమా సగమే ఉంటది. సో ఇలాంటి టైంలో ఏం చేస్తున్నారు? పార్ట్ 1 అని చెప్పి సినిమాని వదిలేస్తున్నారు, సగం సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సగం సినిమాకి హైక్డ్ టికెట్ ప్రైస్ ఇచ్చి మనం చూస్తున్నాం. ఆ మిగిలిన సగం సినిమా రాదు అని మనకి తెలుసు, కానీ వాళ్ళు ఒప్పుకోరు. మనం ఇక్కడ గొర్రెల్లా కూర్చోవాలి. మళ్ళీ ఏమన్నా ఇవి పాయింట్ చేద్దాము అంటే ఈగోలు హట్ అయిపోతాయి ప్రతి ఒక్కరివి. బట్ లిటరలీ ఇదే జరుగుతున్నది మన ఇండస్ట్రీలో. ఏ పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా 3-4 ఏళ్ళు తీసిన తర్వాత కూడా కంప్లీట్ ఫినిష్డ్ ప్రాజెక్టులు అనేవి మనకు వస్తలేవు. లిటరలీ అన్ని అన్ఫినిష్డ్ ప్రాడక్ట్సే. టెక్నికల్ ఈ సినిమాలకు డెఫిసిట్లు చూపించుకుంటున్నారు. ఈ ఏరియాలో రికవర్ కాలేదు, ఆ ఏరియాలో రికవర్ కాలేదని బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్లకి చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటి? ఈ పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ల పేరు మీద చాలా మంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని సస్టైన్ చేసుకుంటున్నారు. ఇది బాలీవుడ్ లో కూడా చాలా పెద్ద స్కామ్. ఒక పెద్ద సినిమా 500 కోట్ల సినిమా, 1000 కోట్ల సినిమా తీస్తున్నామని చెప్పి ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులు రేజ్ చేసి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు తన లగ్జూరియస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. సినిమా కంప్లీట్ అయిందా, రిలీజ్ అయిందా, ఫినిష్ అయిందా, డబ్బులు చేసిందా సంబంధం లేదు. బట్ సినిమా మేకింగ్ ఉన్నన్ని రోజులు తన లగ్జూరియస్ లైఫ్ స్టైల్, లగ్జూరియస్ అలవాట్లు, లగ్జూరియస్ వాచ్లు, లగ్జూరియస్ కార్లు, లగ్జూరియస్ విల్లాలు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా దీనికి మించి కూడా చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. బట్ మనం డీసెంట్ పీపుల్ కాబట్టి వాటిలోకి వెళ్ళాము. బట్ అర్థం చేసుకోండి, సో ఒక సినిమా బడ్జెట్ అనేది ఈ రోజు సినిమా బడ్జెట్ కానే కాదు. దాంట్లో ఫస్ట్ హీరో లైఫ్ స్టైల్ ఉంటుంది, హీరో రెమ్యూనరేషన్ ఉంటుంది, దాని తర్వాత ప్రొడ్యూసర్ లైఫ్ స్టైల్ ఉంటుంది, దాని తర్వాత సినిమా జనాలకి ఇచ్చే ఖర్చు, లేబర్ యూనియన్ వాళ్ళకి ఇచ్చే ఖర్చు ఇవి ఉంటాయి. మళ్ళీ ఆబ్వియస్లీ డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో 2-3 ఏళ్లలో ఇవన్నీ ఖర్చులు పోను సినిమా ప్రొడక్షన్ కి ఎంత మిగులుతున్నది? సో ఆబ్వియస్లీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా 200 కోట్లు 300 కోట్లు అని చెబుతున్నప్పటికీ కూడా ఆ సినిమాలు చీప్ గా కనిపిస్తున్నాయి. చూడడానికి ఒక విజువల్ స్పెక్టాకిల్ లాగా కనిపిస్తలేవు. ఎందుకంటే ఖర్చు అంతా వేరే వాటికి వెళ్తుంది, ఎక్స్ట్రా యాక్టివిటీస్కి వెళ్ళిపోతున్నది. అండ్ జనాలకు తెలుస్తుంది అది. ఈ సినిమా కారా నేను 400 ఇయ్యాలి, 430 రూపాయలు ఇయ్యాలి అని ఎవ్వడు థియేటర్ కి పోతలేరు. ఇది కవర్ చేయనీకి 4 వారాలకు ఓటీటీ, టికెట్ హైకులు, పార్ట్ 1 పార్ట్ 2 స్కామ్లు, పాన్ ఇండియా, విఎఫ్ఎక్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఇంకా హీరోలు, వాళ్ళ డేట్లు, వాళ్ళ ఆస్పిరేషన్లు, ఈ పిఆర్లు, వీటి గురించి మనం చాలా మాట్లాడేసినాం. ఈ కులం పంచాయతీలు, ప్రాంతం పంచాయతీలు, పొలిటికల్ అజెండాలు, సినిమాని ఏ విధంగా పొలిటికల్ పార్టీలు హైజాక్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసినాం. మన ఛానల్లో ఉన్నాయి వీడియోలు, చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సో ఫండమెంటల్ గా స్ట్రక్చరల్ లెవెల్లో కథలు లేవు సినిమాలో, నేషనల్ లెవెల్ ట్రెండ్స్ ఫాలో అయితే లేదు తెలుగు సినిమా పరిశ్రమ. ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా హాలీవుడ్ సినిమా రికవర్ అవుతున్నది. ఈ సూపర్ హీరో సినిమాలు డౌన్ అయినప్పటికీ కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ డ్రామాలు అనేవి పిక్ అవుతున్నాయి, ఫుట్ ఫాల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, అమెరికాలో ఇంక్రీజ్ అవుతున్నాయి. అదే విధంగా బాలీవుడ్ కూడా రికవర్ అవుతున్నది. పాన్ ఇండియా సినిమాలు లేని తమిళ్, మలయాళం సినిమాలు మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాయి. మళ్ళీ రీజనబుల్ టికెట్ ప్రైస్ తోనే అవి మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాయి. ఇవేవి ట్రెండ్లు కూడా తెలుగు సినిమా ఫాలో అయితే లేదు. ఈ వేరే ఇండస్ట్రీలో కనిపించే ఏ ఒక్క పాజిటివ్ ట్రెండ్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తలేదు. అంటే అర్థమైంది, మనమే స్టాండ్ అవుట్ అవుతున్నాం అండ్ నాట్ ఇన్ ఎ గుడ్ వే. చాలా బ్యాడ్ అంటే చాలా బ్యాడ్ పొజిషన్ ఉంది తెలుగు సినిమా ఈ రోజు. అండ్ ఇవన్నిటికీ మించి మెజారిటీ తెలుగు ఆడియన్స్, తెలుగు సినిమా ఆడియన్స్ ఏలినేటెడ్ ఫీల్ అవుతారు తెలుగు సినిమాతోని. తెలంగాణ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు మా కథలు వస్తలేవు, మీకు కనిపిస్తలే మీ సినిమాలో అని చెప్పేసి క్లియర్ గా కంప్లైంట్ చేస్తున్నారు. అందుకని ఎంత పెద్ద సినిమా అయినా సరే సీడెడ్ లో రికవర్ అయితే లేదు. ఉత్తరాంధ్రలో పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోయింది. తెలంగాణలో కూడా హైదరాబాద్ మినహాయిస్తే వేరే మార్కెట్లు ఏవి కూడా పెద్దగా పర్ఫార్మ్ చేస్తలేవు. ఏంటి కారణాలు ఏంటి? సింపుల్, ఆ ప్రజలకి వాళ్ళకి వాళ్ళు కనిపిస్తలేరు సినిమాల్లో. ఎవడెవడో ఏదేదో లక్షల కోట్లని హీరో అంటాడు, లేకపోతే బేకార్ కథలు, బేకార్ క్యారెక్టర్లు పట్టుకొని వస్తారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో తెలంగాణ క్యారెక్టర్ ప్లే చేస్తూ తెలంగాణ లెక్క కనిపించాడు, తెలంగాణ లెక్క మాట్లాడాడు. ఇంకేమనిపిస్తుంది, ఎవడు చూస్తాడు సినిమాని? ఇట్లా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వీఆర్ నాట్ మేకింగ్ గుడ్ సినిమా, నాట్ ఎట్ ఆల్. గుడ్ వదిలేసేయండి, బేసిక్ సినిమాలు కూడా తీస్తలేం మనం. అట్లానే ఫ్యూచర్ కూడా పెద్ద గొప్ప ఏం కనిపిస్తలేదు. రెస్ట్ ఆఫ్ 2025 చూడండి ఒకసారి. ఓజీ, అఖండ 2 తప్పించి పెద్ద సినిమాలే లేవు. ఓజీ అనేది బాగా హైప్ ఉన్న సినిమా, అఖండ 2 అనేది ఒక సక్సెస్ఫుల్ సినిమాకి సీక్వెల్. సో ఈ సినిమాలు చాలా ఎక్కువ కలెక్ట్ చేయాలి. ఒక బేసిక్ కలెక్షన్ చేసేసి హిట్ అంటే
అది కూడా నెగటివ్ ట్రెండే నా దృష్టిలో. సో ఇవి చాలా చాలా డబ్బులు చేస్తే అప్పుడు మళ్ళీ తెలుగు సినిమా రివైవ్ అయిందని అనుకోవాలి మనం. అది కాకుండా ఇంకేది జరిగినా గానీ ఒక బేసిక్ యావరేజ్ హిట్ టాక్ వచ్చినా గానీ ఇట్స్ నాట్ ఎ సక్సెస్. తెలుగు సినిమా రికవర్ అయినట్టే కాదు. అగైన్ ఇది ఆ ఇండివిజువల్ హీరోల మీద కామెంట్ కాదు. ఓవరాల్ ఇండస్ట్రీ ట్రెండ్ ఏ విధంగా ఉన్నది, ఆడియన్స్ బిహేవియర్ ఏ విధంగా ఉన్నది అన్న దానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో అర్థం చేసుకోండి. సో తెలుసు కదా వస్తుందో లేదో మనకు తెలియదు, విశ్వంబర వస్తుందో లేదో మనకు తెలియదు, డెకాయిట్ వస్తుందో లేదో మనకు తెలియదు, రాజాసాబ్ వస్తుందా లేదో మనకు తెలియదు. సో బేసికలీ 2025 లో రామ్ చరణ్ ఒక్క సినిమా వచ్చింది సంక్రాంతి అప్పుడు, గేమ్ చేంజర్. అది తప్పించి యంగ్ టియర్ 1 హీరోల సినిమాలు 2025 లో లేవు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వచ్చింది. ఆయనకి చాలా ఇయర్స్ రిలీజెస్ లేవు. ప్రభాస్ ఒక్కరు కన్సిస్టెంట్ గా ఇస్తున్నారు, బట్ ఆయనకి 2025 లో రిలీజ్ లేదు. సో ఈ స్ట్రాంగ్ మిడ్ బడ్జెట్ సినిమాలు లేకపోవడం అనేది ఒక బిగ్ 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 మైనస్. ఈ మిడ్ బడ్జెట్ సినిమాల్లోనే ఆ వెరైటీ కనిపిస్తుంది. కంటిన్యూస్ గా ఆడియన్స్ ని థియేటర్లకి తెప్పించే అలవాటు అనేది మెయింటైన్ అవుతుంది. రీజనబుల్ టికెట్ ప్రైసెస్ ఉంటాయి. సో ఆ మిడ్ బడ్జెట్ సినిమా అనేది చచ్చిపోవడమే తెలుగు సినిమా చచ్చిపోవడానికి బిగ్ కారణం. ఇప్పుడు తెలుసు కదా డెకాయిట్ అనేవి మిడ్ బడ్జెట్ లోనే కూర్చోవాలి, బట్ ఆ ప్రాజెక్ట్ కూడా 40-50 కోట్ల ల్యాండింగ్ ప్రైస్ పడుతుంది. ఎందుకు పడుతుంది? సిద్ధు జొన్నల గడ్డ సినిమా లాస్ట్ సినిమా జాక్ ఎంత వచ్చింది కలెక్షన్? ఇప్పుడు తెలుసు కదా టికెట్ ప్రైస్ ఎంత ఉంటది. ఇప్పుడు డకాయిట్ సినిమా అడవిశేష్ కి 3-4 ఏళ్ల నుంచి అసలు రిలీజే లేదు. ఇప్పుడు డకాయిట్ కి ఎంత ఉంటది ల్యాండింగ్ ప్రైస్? అగైన్ పాపం వాళ్ళ పేర్లు చెప్తే ఏదో వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది కానీ, వాళ్ళని పాయింట్ చేసినట్టు అవుతుంది కానీ, బట్ ఇదే తంతు. సో ఆడియన్స్ ట్రెండ్ అనేది క్లియర్ గా డిప్పింగ్ అనిపిస్తుంది. ఓ 15-20% ఈజీలీ డ్రాప్ అయింది. కానీ దీని కోరిలేషన్ చూడండి, సోషల్ మీడియా ట్రెండ్ ఎంగేజ్మెంట్ మాత్రం 20% అప్టిక్ చూపిస్తున్నది. 20% సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ పెరిగింది. అట్లా పెరుగుతుంది. సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పెరిగితే సినిమాల్లో రిజల్ట్ కనిపించాలి కదా, జనాలకి ఇంట్రెస్ట్ అనేది పెరగాలి కదా, లేదు. అంటే అర్థం ఏంటి? సోషల్ మీడియా అనేది ఫేక్ బాట్లను పెట్టి నడిపిస్తున్నారు. ఎంగేజ్మెంట్ అనేది డ్రైవ్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ రేట్లు అనేవి అప్టిక్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి కొని జనాలను కూసబెట్టి బాట్లను మెయింటైన్ చేస్తూ. సో సోషల్ మీడియా నారేటివ్స్ అబౌట్ ఎనీ సినిమా ఈజ్ బేసికలీ ఫేక్. ట్విట్టర్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్. అందుకని నేను ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసేసిన. రాగడి ట్విట్టర్ అకౌంట్ లేదు, ట్విట్టర్లో లేదు. ఐ డిలీటెడ్ ద అకౌంట్ బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్. దేర్ ఆర్ నో రియల్ పీపుల్ ఆన్ ట్విట్టర్. సో ఎనీ సినిమా డిస్కషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ట్విట్టర్ ఈజ్ లార్జ్లీ ఫేక్. ఉన్న రియల్ మనుషులు కూడా ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ చేసుకుంటూ కూర్చుంటారు, వాళ్ళు కూడా బాట్సే ఎసెన్షియలీ. సో ఏ పాయింట్ లో కూడా రియాలిటీలో ఆపరేట్ చేస్తలేదు తెలుగు సినిమా అనేది. అండ్ పాత్ టు రికవరీ అనేది కూడా ఏం కనిపిస్తలేదు. సో మిగిలిన కొద్దిపాటి థియేట్రికల్ బిజినెస్ ని ఓటీటీలు తినేస్తాయి. ఈ రోజు 50% కాంట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళ రెవెన్యూకి. అది 2026 వచ్చే కల్లా 75% అవుతుంది. ఇంకా కంప్లీట్లీ టేక్ ఓవర్ చేసేస్తారు వాళ్ళు. అన్లెస్ వీడు సంథింగ్ డ్రాస్టిక్. వీ నీడ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, వీ నీడ్ యంగ్ బ్లడ్. ఏదో పేరుకి ఒక కొత్త డైరెక్టర్ ని పెట్టి మళ్ళీ వాంతో కూడా మన రొట్ట సినిమాలు తీపిచ్చి కొత్త సినిమా అనిపించాడు కాదు. హిట్ అని పిఆర్లు చేయించుకున్నాడు కాదు. వీ నీడ్ యంగ్ బ్లడ్, వీ నీడ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, వీ నీడ్ గుడ్ తెలుగు సినిమా. మంచి సినిమా ఎట్ ఎ రీజనబుల్ ప్రైస్ ఈజ్ ద ఓన్లీ వే ఫార్వర్డ్. సినిమా అనేది చచ్చిపోవడం నాకు ఎట్టి పరిస్థితిలో నచ్చదు. ఎందుకంటే ఓటీటీలకి మన నారేటివ్ బిల్డింగ్, మన కంట్రీ ఆర్ట్ అనేది మనం ఓటీటీలకి ఫారెన్ కంపెనీలకి ఇచ్చేయడం అనేది ఒక డేంజరస్ విషయం. అది కలోనియలిజం కి దారితీస్తుంది, బానిసత్వానికే దారితీస్తుంది. ఆల్రెడీ మన దగ్గర కుల బానిసత్వము, రాజకీయ బానిసత్వం ఉన్నది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెల్లోని కింద బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు మనకి. బట్ ఈ గ్రీడీ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని సస్టైన్ చేసుకోవడానికి సినిమాని అమ్మేస్తున్నారు, సినిమాని చంపేస్తున్నారు. వాళ్ళు డబ్బులు చేసుకొని అమెరికాలకి వెళ్ళిపోతారు, మనం కూర్చొని ఏడవాలి ఇక్కడ. సో బాటమ్ లైన్ ఏంటంటే తెలుగు సినిమా ఈజ్ ఇన్ డైర్ పొజిషన్. తెలుగు సినిమా చచ్చిపోతుందని మేము 4 ఏళ్ల నుంచి చెప్తున్నాం. బట్ తేడా ఏంటంటే ఈ రోజు అందరూ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మార్పులు ఎవరు చేయట్లేదు. బట్ ఈ రోజు అయితే ఒక కన్సెన్సస్ వచ్చేసింది మనం బ్యాడ్ పొజిషన్ లో ఉన్నామని. సో ఆ బ్యాడ్ పొజిషన్ లో ఎందుకు ఉన్నాము అని ఈ వీడియోలో చాలా మందికి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్ కూడా బ్లిక్ గానే ఉన్నది. అఖండ టు ఓజీ అనేవి సిగ్నిఫికెంట్ నంబర్స్ పోస్ట్ చేయాలి, లేకపోతే 2025 అనేది వాష్ అవుట్ తెలుగు సినిమాకి. ఎటువంటి అనుమానం లేదు దాంట్లో. సో చూద్దాం. అగైన్ మళ్ళీ మాట్లాడుకుందాం 2025 ఎండ్లో. అగైన్ మనం ఇయర్ ర్యాపప్ చేసుకున్నప్పుడు చూద్దాము ఏమైంది, ఎక్కడ వరకు కరెక్ట్ అయినాము ఏంటి అని. బట్ వాట్ ఎవర్ బాటమ్ లైన్ ఇట్ డజంట్ లుక్ గుడ్. అండ్ తెలుగు సినిమాని అభిమానించే నాలాంటి వాళ్ళకి చాలా బ్యాడ్ టైమే నడుస్తున్నది. బట్ ఏం చేస్తాం, లెట్స్ సీ. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఇక్కడ. సో యా, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.